మీరేమైనా అనుకోండి, ఈ కాలంలో ఇలాంటి కోడలుండడం అరుదు. మీనా వల్ల మీ వంశానికే పేరొస్తుంది. అమ్మా, మంచినీళ్ళు కావాలా? తాగొల్సింది నువ్వు. నాకొద్దులే. ఇక మేము బయలుదేరుతామండి. ఒక నిమిషం అండి. వెళ్ళొస్తాను మీనా. నిన్ను నీ చేతి వంటని ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్స్ అండి. వస్తామండి. మంచిదండి. వాళ్ళు నిజంగా చాలా మంచివాళ్ళు. అవును, అందరూ ఉన్నారు. రోహిణి ఏది? అయ్యో, నీకు తెలీదు కదా, పార్లరమ్మ బొగ్గ బూరెలాగా ఇంత వాచిపోయింది. ఏమైంది? అరచెయ్యి ఇలా చాచి లాగిపెట్టి కొడితే ఓసారి నీ చంప వాచిన చూడు, అంతలా వాచిపోయింది. అదేంటో వీళ్ళు మలేషియా అని తెలియడం ఆలస్యం, పార్లరమ్మకి పంటి నొప్పి స్టార్ట్ అయింది. అవును, ఎవరికైనా 2-3 రోజులు కాస్త ఇబ్బంది పెట్టి తర్వాత నొప్పి ఎక్కువైపోతుంది. ఇన్స్టంట్ కాఫీలాగా ఇన్స్టంట్ పంటి నొప్పి ఎప్పుడు చూడలేదు. అంతవరకు మాతోనే కూర్చుంది రవి. బాగానే వెటకారంగానే మాట్లాడింది. ఇంతలోనే ఏమైందో అర్థం కాలేదు. పదా. అయ్యయ్యో, చంప చేత్తో పట్టుకునొచ్చింది. సంచిలో వేసుకొని రావాల్సింది కదా. నోరు మీరా. ఆ మలేషియా వాళ్ళు ఇంతసేపు ఉండి ఇప్పుడే వెళ్లారు. నాకు ఫోన్ చేయొచ్చు కదా. నోరు పడిపోతే రేయ్, చి మాట్లాడడమే రాకపోతే ఫోన్ చేసి ఏం చెప్తుందిరా అమాయక చక్రవర్తి. సరే గాని డాక్టర్ ఏమన్నారమ్మా? పుచ్చిపోయిందని అన్నారు అంకుల్. బ్రెయినా? రేయ్, సారీరా, టక్కున వచ్చేసింది. పూచిపోయింది నీ బ్రెయిన్ కదా, మర్చిపోయాను. ఓసారి వీడికి పంటి నొప్పి వచ్చింది. అప్పుడు పీకించుకున్నారా? లేదు, నాతో గొడవ పెట్టుకున్నాడు, లాగి పెట్టి కొట్టాను. అంతే, పుచ్చిపోయిన పన్ను ఫ్రీగా ఊడిపడింది. డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ ఏమనలేదు అత్తయ్య. శృతి పన్ను పీకేమని చెప్పింది. నేనా? ఇది మరీ బాగుంది. పుచ్చిపోయిన పన్ను ఎవరైనా ఆస్తిలాగా దాచుకుంటారా? పక్క పళ్ళు కూడా పుచ్చిపోతాయిగా. అవును, డబ్బుడమ్మ కరెక్ట్గానే చేసింది. ఒక పంటితో పోయింది, లేదంటే బోసి నోటితో ఉండాల్సి వచ్చేది. అప్పుడు పార్లరమ్మ పళ్ళ సెట్టు పెట్టుకోవాల్సి వచ్చేది కదా పార్లరమ్మ. ఆయన పాపం మలేషియా వాళ్ళు ఉండుంటే మీ నాన్నని జైలు నుంచి కూడా బయటికి తీసుకురమ్మని అడిగేవాళ్ళం. నాకు నొప్పిగా ఉంది అత్తయ్య, వెళ్ళి పడుకుంటాను. ఐస్ క్రీమ్ కప్స్ తెచ్చాను, ఫ్రిడ్జ్ లో పెడతాను. నొప్పి పెట్టినప్పుడల్లా తీసుకొని తిను. ఆంటీ, మీరు తింటారా ఐస్ క్రీమ్? సరే రా. రే రే రే, ఎక్కడికి రా? పన్ను పీకిస్తాను. రేయ్, ఆ ఐస్ క్రీము నాకొద్దు, పళ్ళు పీకించుకోవడం నాకొద్దు, నువ్వు పోరా. అబద్ధం చెప్తే ఏమవుతుంది? పళ్ళు రాలుతాయి. వాళ్ళు మలేషియా అనగానే గదిలో నుంచి బయటికే రాలేదు, చూసావా? మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మన ఊరు వాళ్ళు కనపడితే ఎంత సంతోషపడతాం. కానీ మలేషియా నుంచి వస్తే పంటి నొప్పని పలకరించకుండా హాస్పిటల్కి వెళ్తుందా?
బండారం బయటపడుతుందనేగా. ఏంటి అదేనా? అదే. అంతేనా? అంతేగా అంతేగా. పన్ను నొప్పి సడన్ గా రాదని అందరికీ తెలుసు, కానీ సడన్ గా వచ్చిందని చెప్పింది. పన్ను పీకే టైంకి వాపే లేదు. ఇదంతా ఏదో కుట్రలా ఉంది, అందుకే పుచ్చిపోయిందని ఎక్కువ భయపెట్టాను. అప్పుడైనా నాకైనా నిజం చెప్తుందేమో అనుకున్నాను, చెప్పలేదు. పన్ను కూడా పీకించుకుంది. ఒక్క నిమిషం. డబ్బుడమ్మక ఆ పార్లరమ్మ గురించి పూర్తిగా తెలీదు. అరచిప్ప కొబ్బరి ముక్కలు కరకరా నమిలి 10 నిమిషాలకే పంటి నొప్పని మొదలుపెట్టింది. ఎలాగైనా పార్లరమ్మ గుట్టు నేనే రట్టు చేయాలి. డైనింగ్ టేబుల్ని కోర్టు బోన్ చెయ్యాలి. రే, కారేమైందిరా? ఎక్కడైనా ఓడలు బళ్ళవుతాయి, ఎక్కడేంటి కారు బండైంది? కారు ఆ బేకార్ గాడికి ఇచ్చేశాన్రా. ఎవడా బేకారుగాడు? నాకు కారు రెంట్కిచ్చిన ఆ ఓనర్ గాడు. రే, కాస్త మర్యాదగా మాట్లాడరా. ఇవాళ దాకా తిన్నది ఆయన తిండే. తిండికి తప్ప దేనికి పనికిరాలేదు. అందుకే కారు రిటర్న్ చేసి దుబాయ్కి వెళ్ళిపోతున్నాను. బండి మీద? ఇంకా దుబాయ్కి ఇండియాకి మధ్య రోడ్ వేయలేదులే. ఎందుకా కవర్లో ఏంట్రా? ఇటివు 3 ఫుల్ బాటిల్స్ ఉన్నాయిరా. దేనికి రా ఇవి? దుబాయ్ వెళ్తున్నాను కదా, ట్రీట్ ఇచ్చి వెళ్దామని. అదేంట్రా, నువ్వు వెళ్తున్నావన్న బాధతో మేమివ్వాలి కదా. కారణం ఏదైతే ఏంట్రా, మనం మందు తాగడం ముఖ్యం. సరే, మీరు తాగి తందనాలు ఆడండ్రా, నేను వెళ్తున్నాను. రే, ఎక్కడికి? రే, నాకు ఇల్లుంది. మాకు మాత్రం 2 ఇళ్ళు ఉన్నాయా? బాలు, నువ్వు లేకపోతే పార్టీలో మజా అయ్యలేదురా. ఇప్పుడు దుబాయ్కి వెళ్తే మళ్ళీ 3 ఏళ్ల దాకా మిమ్మల్ని చూడలేనురా. వద్దులేరా, మీనా ఫీల్ అవుతుంది. చెల్లెమ్మకి ఫోన్ చేసి పర్మిషన్ అడగరా? వద్దురా, లేనిపోని తలనొప్పి. మీ ఆవిడంటే భయమా? రే, నాకు భయమా? మరింకేంటి, ఒక మాట చెప్పిరారా? ఏరా, తాగితే మీ ఆవిడ ఇంటికి రానివ్వట్లేదా? మూతి పళ్ళు రాలగొడతా నా భార్య మీద జోకులేసావంటే. మళ్ళీ 3 ఏళ్ళు కలవం కదరా, ప్లీజ్ రా బాలు. బ్రేకప్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి ఫేర్వెల్ పార్టీ ఇచ్చినంత బాధగా దీనంగా అడుగుతున్నాడ్రా. ఒప్పుకోరా? సరే, నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది. లేట్ అవుతుందని చెప్పేసి వస్తా, లేదంటే తిండం మానేసి ఎదురు చూస్తూ ఉంటుంది. హలో, మీనా ఎక్కడున్నావు? రాధక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. ఫ్రెండ్ దుబాయ్కి వెళ్తున్నాడు. మీరు వెళ్ళొస్తారా? వాడు వెళ్ళేది కాకినాడ రేవుకి కాదు, దుబాయ్కి. మంచిది. మరి నాకెందుకు ఫోన్ చేశారు? 3 సంవత్సరాలు రాడు. అవునా? మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. అప్పుడప్పుడు వస్తారు కదా. 3 సంవత్సరాల దాకా రాడన్నాను కదా. మరి నన్నేం చేయమంటారండి? తొందరగా తిని పడుకో. మీ ఫ్రెండ్ దుబాయ్కి వెళ్తే నేను తొందరగా తిని పడుకోవడానికి సంబంధం ఏంటండి? నా ఫ్రెండు ఖరీదైన బాటిల్స్తో పార్టీ ఇస్తున్నాడు. ఓహో, ఇంతసేపు చెప్పిందంతా ఈ చివరి దానికోసమేనా? చివరి దానికోసం కాదు, మొదలు దానికోసం కాదు. ఫ్రెండు ఊరెళ్తున్నాడు, దేశం కాని దేశం, అందరికీ పార్టీ ఇస్తున్నాడు. నన్ను కూర్చోమంటున్నాడు. అయినా వద్దండి. పార్టీ అంటే లిమిట్గా తాగరు మీరు. లేదు, 2 అంటే 2 పెగ్గులు. మీరు తాగి ఇంటికొచ్చారంటే మీతో నాకు గొడవ అవుతుంది. మావయ్యతో కూడా చెప్తాను. సరే, నేను తినే వస్తాను. తాగొస్తే భోంచేసి వస్తాను, నా కోసం వండకు. సరే. ఏమైందిరా? భోజనానికి రానని చెప్పేసి వచ్చాను. అది కాదురా, మందు తాగడానికి ఒప్పుకుందా? ఒప్పుకోవడం ఏంటి? నేనేం పర్మిషన్ అడగలేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. కొంచెం తక్కువ తాగానని మాత్రమే చెప్పింది. నువ్వు నిజంగా అదృష్టవంతుడురా. మా ఆవిడైతే అలిగి దగ్గర కూడా రానివ్వదు, గొడవ చేస్తుంది. మా ఆవిడైతే పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరి నువ్వేం చేస్తావు? పుట్టింటికి పోతావా అని అడుగుతాను, దాంతో నోరు మూస్తుంది. నోరు మూస్తే ఈ ఒక్కరోజుతోనే పోతుంది.
పుట్టింటికి పోయిందనుకో రోజు తాగుతాను కదా. సరే తాగుదామా? పదండి. సరే పదండి. పర్వాలేదే, మీ ఆయన మందు తాగడానికి నిన్ను పర్మిషన్ అడుగుతున్నాడు. మా ఆయన అయితే తాగనట్టు యాక్టింగ్ చేసి నాకు దొరికిపోతాడు. నేను కూడా తాగకుండానే ఇంటికి రమ్మన్నాను. నా మాట వింటారో లేదోనని టెన్షన్గా ఉంది. వాళ్ళనంత తేలిగ్గా వదలకూడదు మీనా. ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్టు వదిలేస్తే నెత్తి నెక్కి కూర్చుంటారు. ఇవాళ నువ్వు చేసే గొడవతో బెదిరిపోయి బాలు ఇక జీవితంలో తాగకూడదు. ఇంట్లోంచి గెంటేస్తే ఏం చేస్తామే? లేదు, నేను దీన్ని ఊరికే వదలను. తాగొస్తే ఇంకా ఆయనకు ఉంటుంది. మన రెస్టారెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అంటే కేవలం ఫుడ్ బాగుంటే సరిపోదు. ఇక్కడికి వచ్చేవాళ్ళు మెమరీస్ కూడా తీసుకెళ్ళాలి. కరెక్ట్ మేడం. ఈ రోజుల్లో కస్టమర్ ఫుడ్ తినడానికి రావట్లేదు, ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అందుకే ఫెస్టివల్ ఈవెంట్స్, ఫ్యామిలీ గేమ్స్, లైవ్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాను. విదేశాల్లో న్యూ ఇయర్, క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్ లాంటి ఈవెంట్స్ చాలా గ్రాండ్గా చేస్తారు. మన దగ్గర కూడా అలాంటి కల్చర్ స్టార్ట్ చేయొచ్చు. అవును నీతు, ఇలాంటి ఈవెంట్స్ వల్ల కస్టమర్స్కి హోటల్ మీద కనెక్షన్ పెరుగుతుంది. ఒకసారి ఫ్యామిలీస్ ఎమోషనల్గా కనెక్ట్ అయితే వాళ్ళు కస్టమర్స్ కాదు, రెగ్యులర్ ఫ్యామిలీ అయిపోతారు. థాట్స్ చాలా బాగున్నాయి రవి. మీ అందరూ కూడా ఓపెన్గా ఐడియాస్ చెప్పండి. చిన్న ఐడియా అని ఏది ఉండదు. సరిగ్గా వాడితే అదే పెద్ద బ్రాండ్ అవుతుంది. మేడం, పిల్లల కోసం గేమ్స్ పెడదామా మేడం? ఫ్యామిలీస్ అందరూ పార్టిసిపేట్ అయ్యే గేమ్స్ అయితే ఇంకా ఫన్గా ఉంటుంది మేడం. కపుల్స్ కుకింగ్ ఛాలెంజ్ కూడా పెడితే చాలా బాగుంటుంది మేడం. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. వావ్, నైస్. విన్నింగ్ గేమ్స్ కూడా యూనిక్గా ఉండాలి. మన హోటల్ పేరున్న కప్స్, సార్సర్స్ ఇస్తే బాగుంటుంది మేడం. లేదంటే ఫ్రీ ఫ్యామిలీ డిన్నర్ కూపన్స్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రావడానికి అదొక మార్కెటింగ్. సూపర్. మేడం, ఇలాంటివి చేస్తే యాక్చువల్లీ ఏం ప్రాఫిట్ ఉంటుంది? స్పాన్సర్స్ వస్తారు, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, సోషల్ మీడియాలో రీచ్ అవుతుంది. మార్కెటింగ్ సైడ్ నేను చూసుకుంటాను, మీరు క్రియేటివ్గా ఆలోచించండి. ఫుడ్ ఫెస్టివల్ టైప్ కాంపిటీషన్స్ పెడితే బాగుంటుంది. బెస్ట్ డిష్ కాంటెస్ట్, లైవ్ కౌంటర్స్, ఫ్యామిలీ పార్టిసిపేషన్, హోమ్ షెఫ్ ఆఫ్ ది వీక్ ఇలాంటి టైటిల్స్ పెడితే హౌస్ వైఫ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వావ్, ఇది రియల్లీ అట్రాక్టివ్గా ఉంటుంది. రవి, పుట్ యువర్ మొబైల్ ఇన్ సైలెంట్. ఫ్రెండ్లీగా ఉంటున్నాను అంటే డిసిప్లిన్ పట్టించుకోను అనుకోవద్దు. వర్క్ ప్లేస్లో ఒకరి నిర్లక్ష్యం టీం మొత్తం ఫోకస్ని డిస్టర్బ్ చేస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడం కూడా ఒక స్కిల్ రవి. ఎయిదర్ కాల్ కట్ చేసి సైలెంట్లో పెట్టు, లేదంటే స్విచ్ ఆఫ్ చేయి. అలాగే అండి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి రవి నీకు? మనం ఫుడ్ కాంపిటీషన్స్ పెడదాం మేడం. ఫ్యామిలీ కలిసి ఫుడ్ చేసే సెగ్మెంట్స్ పెడితే మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే గ్రాండ్ ఫ్యామిలీ టేబుల్ అనే కాన్సెప్ట్ పెడితే ఎలా ఉంటుంది మేడం? ఒకే టేబుల్ దగ్గర 3 జనరేషన్స్ కూర్చునేలా. పట్నాయక్ గారు, మీరు మేనేజర్ మాత్రమే కాదు, బ్రాండ్ని ఫీల్ అవుతున్నారు. రెస్టారెంట్ అనేది కేవలం బిజినెస్ కాదు మేడం, వాళ్ళ ఆకలితో పాటు వాళ్ళ ఎమోషన్స్ కూడా సర్వ్ చేయాలి. వావ్, అద్భుతం. ఈ ఫెస్ట్ కండక్ట్ చేయడంలో మీరిద్దరూ నాకు కీ సపోర్ట్.
తప్పకుండా మేడం. నేను మీ ఎంప్లాయీని. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయటం నా రెస్పాన్సిబిలిటీ. గుడ్. టీం బలంగా ఉంటే బ్రాండ్ ఆటోమేటిక్గా గెలుస్తుంది. ఎందుకు రవి నన్ను అవాయిడ్ చేస్తున్నా? నా కాల్ అసలు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మాట్లాడకుండా దూరం పెట్టడం కొన్నిసార్లు గొడవ పడ్డం కంటే ఎక్కువ బాధ పెడుతుంది రవి. ఛీ! పంటి నొప్పి బాగా ఎక్కువగా ఉందా? పన్ను పీకితే ప్రాణం పోయినట్టుంటుంది తెలుసా? అంత నొప్పిగా ఉంటుందా? ఒకసారి నువ్వు కూడా పన్ను పీకించుకొని చూడు, అర్థం అవుతుంది. అంత పెయిన్ భరించడం నా వల్ల కాదు. అలాంటి పరిస్థితి నాకు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నేను మాత్రం రావాలని కోరుకున్నాను. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి, అర్థం అవుతుంది. అంత పెయిన్ భరించడం నా వల్ల కాదు. అలాంటి పరిస్థితి నాకు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నేను మాత్రం రావాలని కోరుకున్నాను. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఈ నెంబర్ ఎవరిది? ఏమా, టైం దాటిపోతుంది, ఇంకా రెంట్ పంపించలేదు. ఏమైందమ్మా ఈ నెల? ప్రతి నెల 5వ తారీఖులో పంపిస్తావు కదా. రెంటా? రెంట్ ఏంటండి? ఎవరు మాట్లాడుతున్నారు? రోహిణి కదా? నేను తన హస్బెండ్ని. ఎవరైతే నాకెందుకులే, నేను ఇంటి ఓనర్ మాట్లాడుతున్నాను. రెంట్ గురించి ఫోన్ చేశానని రోహిణికి చెప్పండి. హలో హలో, ఎవరే ఇంటి ఓనర్? ఎక్కడిల్లు? రోహిణి, నువ్వెవరికైనా రెంట్ కడుతున్నావా? రెంటా? నేను రెంట్ కట్టడం ఏంటి? ఇప్పుడే ఇంటి ఓనర్ అంట ఫోన్ చేశాడు. ప్రతి నెల 5వ తారీఖున కట్టాలి కదమ్మా, ఈ నెల ఇంకా కట్టలేదేంటి అంటూ అడిగాడు. ఇప్పుడు నాకొచ్చిన ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావా? అవును. అలా అడిగావేంటి? నీ ఫోన్ నేను లిఫ్ట్ చేయకూడదా? అలా ఎలా లిఫ్ట్ చేస్తావు మనోజ్? నాకు క్లయింట్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టాపిక్ క్లయింట్ గురించి కాదు రోహిణి, రెంట్ గురించి. నువ్వు నాకు తెలియకుండా ఏమైనా దాచిపెడుతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు మనోజ్? మరి నువ్వు ప్రతి నెల రెంట్ ఇస్తావని చెప్తున్నాడేంటి అతను? అసలు నువ్వు ఎవరికి రెంట్ కడుతున్నావు, ఎందుకు కడుతున్నావు? నా ఫ్రెండ్ విద్యకి జాబ్ పోయింది కదా, 2 నెలల నుంచి తన దగ్గర డబ్బులు లేక తన రూమ్ రెంట్ నేనే కడుతున్నాను. తన రూమ్ రెంట్ నువ్వెందుకు కడుతున్నావు? అంత అవసరం నీకేంటి? మన పరిస్థితి ఎలా ఉందో నువ్వు చూస్తున్నావు కదా. నా ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడే కదా ఒక ఫ్రెండ్గా మనం హెల్ప్ చేయాలి. తను మన పెళ్లికి ముందు నాకు చాలా హెల్ప్ చేసింది. నేను ఇది మర్చిపోలేను. తనకు అవసరం వచ్చినప్పుడు తనకు తోడుగా ఉండడం నా బాధ్యత. నీ ఫ్రెండ్ మీద నీకు అంత బాధ్యత ఉందని అనుకుందాం, నాతో ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? అది పెద్ద విషయమేం కాదు మనోజ్. దాన్ని నేను చాలా క్యాజువల్గా తీసుకున్నాను. అది నీతో చెప్పకపోతే నువ్వు ఇప్పుడు ఇలా ఫీల్ అవుతావని నేను అప్పుడు అది ఊహించలేదు. ఈ ఒక్కటే కాదు రోహిణి, నువ్వన్నీ నా దగ్గర ఇలాగే దాచిపెడుతున్నావు. ఇలా చేస్తూ ఉంటే నాకంటూ విలువ ఎక్కడి నుంచి వస్తుంది? నేనేం తప్పు చేయలేదు మనోజ్ తలదించుకోవడానికి. నువ్వంటే నాకెప్పుడు రెస్పెక్ట్ ఉంది. అది మర్చిపోయి నేనే పని చేయను. మరి ఆ గుణ దగ్గర డబ్బు తీసుకున్న విషయం కూడా నువ్వు నాకు చెప్పలేదు కదా. ఇప్పుడు ఇది కూడా దాచావు. ఇలా ఇంకెన్ని దాస్తున్నావు? చాలా బాధగా ఉంది. నువ్వు నన్ను దొంగల చూడకు మనోజ్. మనిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఏదో 1-2 విషయాలు చెప్పలేదని వాళ్ళ గురించి వెంటనే నెగిటివ్గా అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు. అయినా చేతి నిండా డబ్బులున్నప్పుడు పాజిటివ్గా, డబ్బులు లేనప్పుడు నెగిటివ్గా ఇలా ఆలోచించడం నీకు అలవాటేగా. ఎవరికి? నాకా? నేనంత ఫూల్లా కనిపిస్తున్నానా? మరి నీ ఆలోచన అలాగే ఉంది మనోజ్. లేదు, ఇప్పుడైతే నువ్వు చేసిన తప్పు. నాకు సారీ చెప్పు. నేను చెప్పను. నేను తప్పు చేయలేదు, నాకు ఆ క్లారిటీ ఉంది.
రాజేష్ గారు చెప్పిందే కరెక్ట్ అయితే నేను పరిమళం వస్తున్న దేవదాసులా ఉంటా. వచ్చేసారా కంపు. మీనా నువ్వా? ఏంటి గేదెలాగా నములుతున్నారు? అది నా ఫ్రెండ్ విదేశాలకు వెళ్తున్నాడు కదా, అక్కడ బిర్యానీ తిన్నాం, దాంట్లో యాలకులు ఎక్కువయ్యాయి. బిర్యానీ తిన్నవాళ్ళు యాలకలు నములుతారు, జామకాయ ఆకులు కాదు. ఆరోగ్యానికి మంచిదంట. ప్రకృతి వైద్యం, ప్రజల ఆరోగ్యం. మీరు తాగారు కదా? ఏం లేదు పూలగంప, నేను అసలు తాగలేదు. మీరు చెప్పేది వినడానికి నిజంలానే ఉంది, కానీ వాసన మాత్రం అబద్ధం అంటోంది. తాగితే మనిషి మారిపోతాడా? ఇదిగో నేను అదే బాలు, అదే గడ్డం, అదే ప్రేమ. ఊరుకోండి. మందు ముందు నాలికని మార్చుతుంది, తర్వాత మనిషిని మార్చేస్తుంది. అయ్యో పూలగంప, మందు తాగితే గుణం మారదు, నీ మీద ఒట్టు. మీరిలా వేదాంతాలు చెప్తున్నారంటేనే అర్థమవుతోంది. ఒకసారి ఊదండి. ఏంటి నాపై నమ్మకం లేదా? ట్రాఫిక్ పోలీసు లాగా ఓదండి ఓదండి అంటను. అవును, డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయాలి. అచ్చో, ఛీ, చాలా వాసన వస్తుంది. ఇంత తాగలేదు అంటున్నారేంటి? నేను తాగలేదు. వైన్ షాప్ లో వచ్చే వాసనంతా మీ దగ్గరే వస్తోంది. నీకెలా తెలుసా వాసన? ఒకసారి మిమ్మల్ని వెతుక్కుంటూ బార్ దగ్గరికి వచ్చానుగా, అక్కడ ఇలాంటి వాసనే వచ్చింది. అరే రాజేష్ గా, ఏం ఐడియా ఇచ్చావురా? జామకాయ ఆకు తింటే వాసన రాదన్నా, ఇక్కడ పూలగంప పోలీస్ కుక్కలా పసిగట్టేసింది. ఇంకా వైన్ షాప్ నడుచుకుంటూ వచ్చిందంటుంది. నిన్ను నమ్ముకొని తప్పు చేశాను రా పెడే. అంటే అది నా ఫ్రెండ్ దుబాయ్ వెళ్తున్నాడు, మళ్ళీ 2-3 సంవత్సరాలు కనిపించడు. ఎమోషన్లో వాళ్ళు బలవంతం చేశారు, అందుకే లైట్గా. ఫ్రెండ్స్ బాధపడకూడదు అని తాగారు, కానీ భార్య బాధపడుతుంది అనేది గుర్తురాలేదా? అలా కాదు మీనా. మీ స్నేహితులు మంచివాళ్ళు కాదు, అందరూ తాగేవాళ్లే. మంచి ఫ్రెండ్స్ ఉంటే మంచి అలవాట్లు వస్తాయి. ముందు తాగబోతు బ్యాచ్ని వదిలేయండి. ఇలా మాట్లాడడం మానేసే పూలగంప. మేము ఎప్పుడైనా నీ స్నేహితులను కలవద్దన్నావా? నా స్నేహితులు మమ్మల్ని చెడగొట్టరు, వాళ్ళు బాధ్యతగా ఉంటారు. మీ స్నేహితులు మాత్రం ఎప్పుడూ బాటిళ్లు, బార్లు, బిర్యానీలు అంటూ. చూడు, నన్ను తిట్టు కానీ నా స్నేహితులు ఎవరిని తిట్టకు. వాళ్ళు తాగుబోతులే. అవునే, కానీ వాళ్ళు నా వాళ్ళు. నేను పడిపోయినప్పుడు పట్టుకున్న చేతులు వాళ్ళవి, నేను ఏడ్చినప్పుడు నవ్వించిన వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తాను? అసలు మంచి స్నేహితులు వ్యసనాల జోలికి పోరు, బాధ్యతలు గుర్తు చేస్తారు. నువ్వు వాళ్ళని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరమేం లేదు, నాకు నా భర్త ముఖ్యం. ఇలా మాట్లాడకు, నీకు వాళ్ళని అవమానించే హక్కు లేదు. క్షమించమని అడుగు. నేను అడగను. అడుగు. అడగను. పూలగంప, నాకు కోపం తెప్పించుకో. ముళ్ళకంపగారు, మీకు వాళ్లే ముఖ్యమైతే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. సారీ అడగవు కదా? అడగను. సరే, నేను వెళ్ళి టెర్రస్ మీద పడుకుంటాను. వెళ్ళండి. ఎవరాపారు? వెళ్ళండి. నాకు తెలుసు రవి. ఫోన్ విసిరేయడమా? కాదు, భార్యని ఎలా చూసుకోవాలో నీకు తెలియదని నాకు బాగా తెలుసు. ఎందుకింత ఫ్రస్ట్రేషన్? నేను నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, ఎందుకు నా కాల్ అటెండ్ చేయలేదు? నీకు ఫోన్ చేసేదాన్ని నేను పిచ్చిదాన్నా? ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు రవి. బాగా మారిపోయావు, నువ్వు చాలా మారిపోయావు రవి. ఎందుకు శృతి, ఇప్పుడేమైందని అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు కాల్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను, అందుకే నీ కాల్ అటెండ్ చేయడం కుదరలేదు. దానికే నేను నిన్ను పట్టించుకోవట్లేదు అనేస్తావా? నువ్వు మీటింగ్లోనే ఉన్నావు అనుకుందాం, మరి అలాంటప్పుడు ఆమె మీటింగ్ అని ఒక మెసేజ్ చేయొచ్చు కదా. మెసేజ్ చేసేంత అవకాశం కూడా లేదా నీ మీటింగ్లో? కుదిరితే చేస్తా కదా. అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఏంటో ఆ నీతోనే కదా.
చెప్పు, నీతుతోనే కదా ఆ మీటింగు. అవును. నాకు తెలుసు. ఆ నీతో నీ పక్కనుంటే నువ్వు నా కాల్స్ గానీ నా మెసేజెస్ కి గానీ మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వవు. పనిలో ఉన్నప్పుడు ఫోన్ ఎలా వాడమంటావు? తను నా బాస్. ఆవిడతో మీటింగ్లో కూర్చున్నప్పుడు నా పర్సనల్ విషయాల జోలికి నేను వెళ్ళకూడదు. ఒక ఎంప్లాయీగా నేను అక్కడ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అంత రూల్స్ ఫాలో అయ్యేవాడివి సాయంత్రం అయ్యాక ఇంటికి త్వరగా రావాలని తెలీదా? నువ్వు ఆలస్యంగా వస్తే నీకోసం ఇక్కడ ఒకరు ఎదురు చూస్తుంటారని తెలీదా? వాళ్ళకి తెలుసు కదా నీకు కూడా పెళ్ళయిందని. అయినా ఇప్పుడు అంత లేట్ ఏమైందని? త్వరగానే వచ్చేసాను కదా. దీన్ని త్వరగా రావడం అంటారా? నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు గాని నా గురించి ఆలోచించవా? అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవా? నువ్వే నా గురించి అర్థం చేసుకోవట్లేదు. నేను నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నా గురించి నువ్వు ఒక్క క్షణం ఆలోచించినా తిరిగి ఫోన్ చేసేవాడివి. శృతి, ఈ రోజు నీ ఫోన్ కాల్ వల్ల మీటింగ్లో అందరి ముందు నీతుతో తిట్టించుకోవాల్సి వచ్చింది తెలుసా? ఓహో, నీతో నిన్ను తిట్టడం కూడా జరుగుతుందా? ఎందుకు తిట్టదు? అది వాళ్ళ రెస్టారెంట్. వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటానంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఖచ్చితంగా తిడతారు. అయినా వర్క్ టైంలో నేను బిజీగా ఉంటానని నీకు తెలుసు కదా. ఒకసారి లిఫ్ట్ చేయకపోతే తర్వాత చేస్తాడులే అని ఊరుకోవచ్చు కదా. ఎందుకు రీడైల్ చేస్తూనే ఉంటావు? నువ్వలా నాన్ స్టాప్గా కాల్ చేస్తున్నావని నేను ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. సరే, ఓకే, నేను నాన్ స్టాప్ గానే చేస్తున్నాను. నేనొక పిచ్చిదాన్ని, ఒప్పుకుంటాను. మరి మీటింగ్ అయ్యాక నువ్వైనా నాకు తిరిగెందుకు ఫోన్ చేయలేదు? నీ ఫోన్లో అన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి కదా, చూసుకునే ఉంటావు కదా. చెప్పు రవి, ఎందుకు తిరిగి నాకు కాల్ చేయలేదు? నేను మర్చిపోయాను. ఫోన్ చేయడం మర్చిపోయావా, లేక వైఫ్ ఉందన్న విషయమే మర్చిపోయావా? మర్చిపోయానన్న విషయం మర్చిపోయాను. వెటకారం చేస్తున్నావు కదా. లేదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. ఓ రవి, నన్ను ఇరిటేట్ చేయకో. ఎందుకిలా గొడవ చేస్తున్నావు శృతి? నేనేదో పనిలో ఉండి మర్చిపోయాను. అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఎంత పనిలో ఉన్నా నీ ఫోన్ ఎప్పుడైనా లిఫ్ట్ చేయకుండా ఉన్నానా? నేను పనిలో ఉన్నాననే సాకులు ఎప్పుడైనా చెప్పానా? ఖచ్చితంగా నువ్వు నాకు ఫోన్ చేసావంటే నా పని ఆపుకొని నీకోసం టైం తీసుకొని నేను మాట్లాడతాను. అవునా కాదా? అవుననుకో. కానీ నువ్వు అలా కాదు. శృతి, నేను రోజంతా కిచెన్లోనే పనిచేసి అలసిపోతూ ఉంటాను. నీలా ఏసీ రూమ్లో కూర్చొని డబ్బింగ్ చెప్పను. అర్థమవుతోందా? ఓహో, అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు చేసే పని మాత్రమే కష్టమైన పని, నేను చేసే పని కష్టమైన పని కాదా? నేను ఏసీలో చల్లగా హాయిగా రిలాక్స్ అవుతూ డబ్బింగ్ చెప్తానా? ఏమోలే శృతి, వదిలే. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నువ్వు అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు? నా మాటలే నీకు ఇరిటేటింగ్ గా అనిపిస్తున్నాయి కదా? అనిపిస్తాయి. అవతల నీతో మాటలు తీపిగా అనిపించినప్పుడు నా మాటలు లిఫ్ట్ చేయదుగానే ఉంటాయి. సారీ శృతి, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం నా తప్పే. ఇంకెప్పుడు అది రిపీట్ చేయను. ఇంకా చాలు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దామా? నేను అంత ఈజీగా వదిలేను రవి. నువ్వు ఇంతకు ముందులా లేవు. నేను కాదు, నువ్వే చాలా మారిపోయావు. అన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పి చెప్పి వాళ్ళలా తయారై రోజుకొకలా మాట్లాడుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను స్ప్లిట్ పర్సనాలిటీనా? నేను అనలేదు. అది కూడా ఇప్పుడు నీకు నువ్వే అనుకుంటున్నావు. ఈ రోజు విలన్ క్యారెక్టర్కి ఏమైనా డబ్బింగ్ చెప్పావా? నేను నీకెలా కనిపిస్తున్నాను రవి? ఏం లేదు. చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నావు కదా, అందుకే డౌట్ వచ్చింది. నేను నీకు ముఖ్యం కాదు కదా, అందుకే నేనేం మాట్లాడినా నీకు వెటకారంగానే ఉంది కదా. నాకు అర్థమైంది రవి. శృతి, నేను బాగా అలసిపోయాను. ఇప్పుడు నీతో గొడవపడే ఓపిక కూడా నాకు లేదు. ఏంటి? నేనిప్పుడు గొడవ చేస్తున్నానా? అంటే నా బాధ నీకు చెప్పుకోవడం కూడా నీకు గొడవలు అనిపిస్తుందా రవి? రవి రవి అలా వెళ్ళిపోతోందేంటి? ఏయ్ మీనా, ఇట్రావే. ఏంటి వాణ్ణి చూడగానే అలా వెళ్ళిపోయావు? ఎదురుగానే ఉన్నాడు కదా, ఆయన్నే అడగండి. నోరు తెరిచి చూపించమనండి. ఎరా,
నోరు విప్పి చూపిరా. దాని ముందు నోరు విప్పలేని దద్దమ్మలాగా అయిపోయావా? ఏమండి చూసారా? మీనా ముందు నోరు విప్పలేనంత తప్పేదో చేసుంటాడు. నేను తర్వాత వస్తాను. ఏయ్ నీకేమైంది? మూగ ముద్దులా తలదించుకున్నాడే ఆయన్నే అడగండి. దమ్ముంటే నోరు విప్పి చెప్పమనండి. లక్షలు మింగడానికి మాత్రం నోరు తెరుస్తాడు. ఇప్పుడేమైంది నోరు తెరవడానికి? శుద్ధపూసలా కూర్చున్నాడు. ఎరా నువ్వేం చేసావు? మాట్లాడరా. అన్ని మాటలన్నా నోరు మూసుకొని కూర్చుంటావేంట్రా? ఛీ, ఈ స్టూపిడ్ కూడా ఇక్కడే ఉన్నాడా? కనీసం పీస్ఫుల్ గా డిన్నర్ చేద్దామన్నా కుదరట్లేదు. ఏంటిది? నీకేమైంది? గంజిలో ఈగను తీసి పారేసినట్టు పారేస్తున్నావు. నన్ను అడుగుతారేంటి? ఆ పాల డబ్బా మొహం వేసుకుని మీ ఎదురుగా కూర్చున్నాడుగా, వాణ్ణి అడగండి. స్టూపిడ్ ఫెలో. ఇంట్లో ఎందుకు తినడం? వెళ్ళి రెస్టారెంట్ లోనే తినచ్చు కదా. నువ్వేం చేసావురా పాల డబ్బా? అసలు ఏమైంది? మాకే రోగం? నేను బాగానే ఉన్నానుగా. మీకు భోజనం కావాలా, వీళ్ళ కథలు కావాలా? అన్నీ ఇక్కడే పెడుతున్నాను, పెట్టుకొని తినండి. మీరు భోంచేయండి మావయ్య. ఏయ్ నేను మనిషిలా కనిపించట్లేదా? నేను వడ్డించను, నా కొళ్ళు మండుతోంది.